చెప్పండి సార్. నా పేరు కట్టా సత్యనారాయణ రెడ్డి అండి. మాది అన్నారం హాల్య మండల్. నేను గత 2 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నా. లాస్ట్ ఇయర్ వేరే చేసిన, ఈ సంవత్సరం బ్లేజ్ అనే విత్తనం 30 ప్యాకెట్లు తెచ్చేసినాను. ఇది మంచిగా దిగుబడి బాగుంది. ఇప్పుడు 3 నెలల నుంచి ఒక స్టెప్ బై స్టెప్ కాపులు వస్తున్నాయి. ఇది చూడండి, కింద ఈ పండు ఇదంతా ఒకటే చెట్టు. ఈ కింద పండు ఉన్నది, మధ్యన ఈ కాయ. ఇప్పుడు మళ్ళీ పూత ఇగురు మంచిగా వస్తుంది. ఇది ఖచ్చితంగా 40-40+ క్వింటాల్స్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది మాకు. చూడండి, ఇదంతా ఒకటే చెట్టు. పైన ఇట్లా మళ్ళీ ఇప్పుడు పూత మీద ఉంది. కిందే ఎన్ని రకాలు వేసారండి మీరు? మేము 3 రకాలు వేసామండి. మొత్తం ఎన్ని ఎకరాలండి? మొత్తం 9 ఎకరాలు వేసాను నేను. ఏ వెరైటీ ఎక్కువ వేసారు సార్? బ్లేజ్ ఎక్కువ వేసాండి. పంట కూడా బ్లేజ్, దిగుబడి కూడా బ్లేజే బాగుందండి. ఇప్పుడు ఇది 3rd స్టెప్ అండి. ఇది 3rd. ఇప్పుడు ఇట్లా మీరు వేసిన ఇప్పుడు మిగతా 2 వెరైటీలకి దీనికి మీకు ఏమన్నా ఏం తేడా కనపడుతుందండి? దాంట్లో కొంచెం బొబ్బెర అవి ఎక్కువ వచ్చినాయండి. దీంట్లో సేమ్ మందులు కొట్టినా ఒకటే చేసినా కానీ ఇంట్లో అప్పటి నుంచి ఇప్పటికి ఏ తెగులు ఏది లేకుండా మంచి దిగుబడి వస్తుందండి. ఇది కాయ సైజు కానీ కాయ సైజు షైనింగ్ బాగుందండి. ఇది మీరు చూస్తే అర్థమవుతుందండి. ఈ కాపు ఒక్కొక్క చెట్టు ఇప్పుడు కేజీ